టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో సమైక్య నినాదాలు ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. తిరుపతి బస్టాండ్ ఎదురుగా దీక్షా శిబిరం నుంచి ప్రారంభమైనటువంటి రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ర్యాలీతో ప్రారంభమైనటువంటి సమైక్య నినాదాలు ఈ తిరుపతి ఈ సర్కిల్ వద్ద ఉన్నటువంటి తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ తెలుగు తల్లి విగ్రహం వద్ద తమ సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రోడ్డును అంతా బ్లాక్ చేసి మానవహారంగా ఏర్పడి రిటైర్డ్ ఉద్యోగులంతా 60 ఏళ్ళు ఉద్యోగం చేసి 60 ఏళ్ళు రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులంతా కూడా తమ సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రారంభంలో భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చాలి, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయొద్దంటూ ఒక సమైక్య నినాదాన్ని నవ యువకుల్లాగా వీరంతా రోడ్లపైకి వచ్చి మానవహారంగా ఏర్పడుతున్న సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుంది, రాష్ట్రం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం CWCలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి ఉద్యోగ సంఘం జేఏసీ, టీటీడీ ఉద్యోగ సంఘం జేఏసీ, SVU ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు జేఏసీ నాయక ఉద్యోగులంతా మొత్తం 20,000 మంది ఉద్యోగులు తమ సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే తిరుపతి తెలుగు తల్లి విగ్రహం ముందు మానవహారంగా ఏర్పడి ఈరోజు సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తిరుపతి ప్రధాన రహదారిపై తిరుమలకి వెళ్ళే ప్రధాన బైపాస్ రహదారిపై ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ మొత్తం భారీగా ఏర్పడింది. తిరుమలకి వెళ్ళే యాత్రికులతో పాటు తిరుపతికి వచ్చే యాత్రికులు కూడా పూర్తి స్థాయిలో వారంతా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నిలబడింది. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయొద్దు, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని చెప్పేసి వారంతా ఒక సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మనతో ఉద్యోగుల సంఘ నాయకులు ఉన్నారు, వారిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సమైక్య నినాదంలో ఈ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ తరుణంలో సమైక్య నినాదం కోసం మీరు చేస్తున్న ఉద్యమం ఏ స్థాయిలో ఉండబోతోంది? సార్, సమైక్య ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతా ఉంది. దిగ్విజయ్ సింగ్ మొన్న అన్నారు ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అని. ఆయనకు కళ్ళున్న కబోదిలాగా మాట్లాడుతున్నాడండి. మీరు ఇక్కడ చూడండి, ఇంతసేపు మానవహారంతో ఆపినా కానీ ప్రజల నుండి ఎలాంటి స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు తప్ప ఎక్కడా కానీ ఏ మాత్రము ప్రొటెస్ట్ కానీ లేదు. ఇంకొకటి ఏమంటే 2 నెలలైంది, ఇంకా 2 నెలలైనా మేము సమైక్యాంధ్ర కోసం పోరాడుతూనే ఉంటాం తప్ప వీధుల్లోకి వచ్చి ప్రజలు కట్టే పన్నులు సంపాదించుకున్న జీతంలో మా బాధ్యతగా మేము ఈరోజు వీధుల్లోకి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనేంత వరకు మేమైతే వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఇంకోటి ఏమంటే అవగాహన లేని వాళ్ళు రాష్ట్రాన్ని విభజించడం చాలా బాధాకరం అండి. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పరిస్థితి ఏం తెలుసు, సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు తెలియని వాళ్ళంతా రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం చాలా బాధాకరం. తెలంగాణ సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది అంటే కలిసిమెలిసి ఉందాం, మీరందరూ సమైక్యంగా ఉండేదానికే కోరుకుంటున్నామండి. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి తిరుపతి రిటైర్డ్ ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 1116 కొబ్బరికాయలు ఈరోజు తెలుగు తల్లి విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా రిటైర్డ్ ఉద్యోగ సంఘం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో తమ మొక్కులు చెల్లించుకుని తమ యొక్క సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ CWCలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వారి యొక్క తమ సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రిటైర్డ్ ఉద్యోగులు 60 ఏళ్ళు నిన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా యువకుల్లాగా ఈరోజు రోడ్లపైకి వచ్చి ఈ సమైక్య నినాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నంలో భాగంగా కొబ్బరికాయలు కొట్టి 1116 కొబ్బరికాయలు కొట్టి ఈ శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తమ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు చెప్తున్నారు. టీటీడీ ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఉద్యోగ జేఏసీ ర్యాలీకి ఇప్పుడు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, తిరిగి రాష్ట్రాన్ని సమైక్యంగా ప్రకటించాలని చెప్పేసి వారంతా నినాదం బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన కూడా వీరంతా స్వాగతిస్తున్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర కష్టాల పట్ల సీఎం స్పందించిన తీరుపై ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వాసుతో మూర్తి, TV5 తిరుపతి. రైట్.
తెలుగు తల్లి జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర